అందరికీ నమస్కారం. ఈరోజు ఈ మీటింగ్ ఎందుకు పెట్టుకున్నామో మీకు అందరికీ తెలుసు. ఎందుకంటే ఈరోజు జెండా పండగ కాబట్టి. అబ్బా మాకు తెలియదు మరి. అందరిలాగా ఈరోజు స్వతంత్రం మనకి ఎలా వచ్చింది, బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చి ఎలా పరిపాలించారు అని పురాణాలు చెప్పి బోరు కొట్టించను. ఎందుకంటే ఈ విషయం అందరికీ ఇంతకు ముందే తెలుసు. లాస్ట్ టైం August 15th జరిగింది మర్చిపోలేదనుకుంటా. అందుకే ముందుగానే జాగ్రత్త పడ్డాడు ఈసారి. చదువు అంటే కేవలం పరీక్షలు, జాబు కాదు. చదువు అంటే ఒక జ్ఞానం. ఆ జ్ఞానాన్ని మనం ఆస్వాదించినప్పుడే దాని మీద మనకి ఇష్టం పెరుగుతుంది. అదెలా? అసలు ఈ జ్ఞానాన్ని ఎలా సంపాదించుకోవాలి, ఎలా సాధించుకోవాలి అంటే ముందు మన మనస్సు నిశ్చలంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. ఆ ప్రశాంతత ఎలా వస్తుందంటే పొద్దున్నే 5 గంటలకు లేవాలి. లేచి ఓ అరగంట పాటు మెడిటేషన్ చేయాలి. ఆ తర్వాత ఒక అరగంట పాటు వ్యాయామం చేయాలి. అలా చేస్తే జ్ఞానం వచ్చేస్తుందా? ఇలా చేస్తే జ్ఞానం వస్తుందా అని మీరు అడగొచ్చు. ఒక్కసారి ట్రై చేసి చూడండి. 21 రోజులు గనక ఇది తూచా తప్పకుండా పాటిస్తే మీలో మీరే మార్పుని చూస్తారు. ఏంది చేసేది? అసలు మేము చేస్తేగా జ్ఞానం రావడానికి. బచ్చి చెబితే ఎత్తరాడు వారు బచ్చి చెబితే నీకు నచ్చదు. ఎందుకు చుట్టి ఆడు పొద్దున్నుంచి సాయంత్రం దాకా కళ్ళు పోయేటట్టు ఆ రీల్స్ చూసి ఏది చెడు ఏది మంచో కూడా అర్థకట్లా. పెద్ద బచ్చి అంతలా ఉన్నా మన కోసం మార్పు కోసం ఎంత మంచి మాటలు చెబుతుంటే అది నచ్చలో. నీకు షటైర్లు ఎక్కువైపోయినాయి. అవ్వ తొక్కుతా నీ కింద పడేచ్చా. ఇంకా చెప్పి మీకు బోరు కొట్టించను. ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. సర్వే జనా సుఖినో భవంతు.